నమస్తే, వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో ప్రోటీన్ రిచ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో మొలకలు తెచ్చుకున్న కొన్ని పెసలను తీసుకొని ఒక స్టీమ్ తీసుకొని ఈ మొలకొచ్చిన పెసలన్నిటిని ఇందులో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని మనం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు ఇలా సాఫ్ట్గా ఇలా రావాలి. ఇక సలాడ్కి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ని మనం ఒక్కొక్కటిగా ఈ సలాడ్లోకి వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసుకోవాలి. అలాగే ఇదంతా మిక్స్ చేసుకొని ఒక యాపిల్ని కూడా నేను ముందుగానే కట్ చేసుకొని పైన పుట్టంతా తీసేసి ఇలా వాటర్లో వేసాను, నల్లగా రాకుండా. ఇక వీటిని సలాడ్లో కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, కొన్ని పోపులు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా స్టీమ్ చేసుకున్న ఈ నట్స్ని కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయని మెత్తగా స్మాష్ చేసుకొని ఈ సలాడ్లో వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సలాడ్లో పైన వేసుకోవాలి. ఈ సలాడ్లో ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొన్ని ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదాములను కూడా ఇందులో పైన వేసుకోవాలి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కిడ్నీ పార్టీస్కి ఇలాంటి సలాడ్ ఇచ్చినట్టయితే చాలా రిచ్గా ఉంటుంది. అలాగే లోపల కూల్గా పైన క్రంచీగా టేస్ట్ బాగుంటుంది. ఇది వారంలో ఒక్కసారైనా మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.